యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ల మధ్య ప్రత్యక్ష చర్చలకు మద్దతిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల అధ్యక్షులతో ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కాల్ అనంతరం జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాకున్న నియమ నిబంధనలు ఏంటో తనకు తెలియవని, ఈ యుద్ధంలో మేము చాలా కోల్పోయాము, దీన్ని ముగించడం మాకు చాలా ముఖ్యం, అందుకు మేము సిద్ధంగా ఉన్నాం, కానీ రష్యా అందుకు సముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. మేము వారిని నమ్మం. ముందుగా కాల్పుల విరమణకు వారు అంగీకరించాలి, ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలి. ఇదే మేము కోరుతున్నాం. ఎలాంటి షరతులు లేకుండా కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కృతజ్ఞత తెలిపారు. జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. రష్యా ఈ హత్యలు ఆపేందుకు సిద్ధంగా లేకుంటే దానిపై ఆంక్షలు విధించాలని ఈ సందర్భంగా జెలెన్స్కీ డిమాండ్ చేశారు. మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చి కీవ్లో శాంతి నెలకొల్పాలన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపుగా 2 గంటల పైన ఫోన్లో మాట్లాడుకున్నారు. దీని అనంతరం ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్తో కలిసి శాంతి స్థాపనకు అంగీకరించిన ఆయన అందుకు పలు నియమాలు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నట్లు పుతిన్ తెలిపారు. శాంతి స్థాపన అనేది సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించడంపైనే ఆధారపడి ఉంటుందని, ఆయన అందుకు ఉత్తమమైన మార్గాలను వెతకడం ముఖ్యమన్నారు. అయితే ఈ ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ చర్చలు ప్రారంభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడితో ఫోన్ కాల్ అద్భుతంగా సాగినట్లు ట్రంప్ వెల్లడించారు.